హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను మోర్ దెన్ 5 years నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ లైక్ ప్యూరిట్, కెంట్, ఏవో స్మిత్, లివ్ప్యూర్ ఇలాగ వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఆఫీస్లో అండ్ ఇంట్లో ఇన్స్టాల్ చేసి కొన్ని రివ్యూస్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి చూద్దాం. స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్సా అంటే మిగిలిన వాటర్ ప్యూరిఫైయర్స్ మంచిది కాదా? అలా ఏం లేదండి. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా మంచి మెటీరియల్. కానీ అన్ని బ్రాండ్స్ ఏంటంటే కెంట్, ప్యూరిట్, మీరు ఏ టాప్ బ్రాండ్ చూసుకున్నా మెటీరియల్ వచ్చేసి ఏబిఎస్ ప్లాస్టిక్ అనే మెటీరియల్ వాడతారు అవుటర్ బాడీకి. అండ్ ఇన్నర్ ట్యాంక్ మెటీరియల్ వచ్చి పాలీప్రొపైలీన్ అనే మెటీరియల్ వాడతారు. ఈ రెండు ప్లాస్టిక్ సంబంధించిందే, కానీ ఇవి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అనమాట. ఏబిఎస్ ప్లాస్టిక్ అనేది, పాలీప్రొపైలీన్ అనేది రెండు ఫుడ్ గ్రేడ్ అండ్ బీపీఏ ఫ్రీ మెటీరియల్స్. వీటిలన్నిటికీ కూడా ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ టాప్ బ్రాండ్స్ కెంట్, ప్యూరిట్, ఏవో స్మిత్, లివ్ప్యూర్ అన్ని బ్రాండ్స్ వాడేది సేమ్ మెటీరియలే. మీరు ఎప్పుడు దీని గురించి వరీ అవ్వాలంటే, మీరు ఏదైనా లోకల్ బ్రాండ్ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారనుకోండి, ఏదైనా అన్బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైయర్, లోకల్ బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైయర్, వాళ్ళు ఏ మెటీరియల్ వాడుతున్నారు అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే ఏబిఎస్ ప్లాస్టిక్ ఆర్ పాలీప్రొపైలీన్ అనేవి ఆ మెటీరియల్ అయితే ఓకే. మోస్ట్లీ ఏంటంటే ఈ లోకల్ బ్రాండ్స్ అన్ని ఈ పాలీకార్బోనేట్ మెటీరియల్ వాడతారు. ఈ పాలీకార్బోనేట్ అంత సేఫ్ మెటీరియల్ కాదు, ఎందుకంటే దీంట్లో వచ్చి బీపీఏ లీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది పాలీకార్బోనేట్లో. వేరే ఏబిఎస్ ప్లాస్టిక్ అండ్ పాలీప్రొపైలీన్లో ఆ బీపీఏ లీచింగ్ అనేది జరగదన్నమాట. బట్ కంపారిటివ్లీ వీటి రెండింటికంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది మోస్ట్ హైజీనిక్ మెటీరియల్. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ ఏంటంటే మనకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అండ్ అసలు లీచింగ్ అనేది ఉండదు. ఈవెన్ ఇన్ పాలీప్రొపైలీన్ అండ్ ఏబిఎస్ ప్లాస్టిక్ ఒక 7-8 years అలాగ వాడి ఏదైనా స్క్రాచెస్ పడినా కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మైన్యూట్ క్వాంటిటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టెయిన్లెస్ స్టీల్లో ఆ ఛాన్స్ ఉండదు, అదొక్కటే డిఫరెన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, హెల్తీ అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయినా కూడా ఈ మామూలుగా ఈ ఏబిఎస్ ప్లాస్టిక్ అండ్ ఫుడ్ గ్రేడ్ పాలీప్రొపైలీన్ ఆ రెండు సేఫ్ మెటీరియల్సే. బట్ కంపారిటివ్లీ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇంకా మంచి ఆప్షన్. మెయిన్లీ పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఈ కిడ్నీ, లివర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మటుకు ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉండే వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే బెటర్. మంచి బ్రాండ్స్ లైక్ ప్యూరిట్, కెంట్, ఏవో స్మిత్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అర్బన్ కంపెనీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ పాలీప్రొపైలీన్ ట్యాంక్లో కూడా ఒక యూవీ ఎల్ఈడి పెడుతున్నారు. సో దాంట్లో కూడా మనకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు. సో మీరు అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వచ్చే వాటర్ ప్యూరిఫైయర్స్ ఏంటంటే మామూలు వాటర్ ప్యూరిఫైయర్స్ కంటే ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, మోడల్స్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది. గ్రేడ్ 304 మెటీరియల్ అన్ని బ్రాండ్స్ వాడేది, అది కొంచెం హెవీగా ఉంటుంది. మన ఛానల్లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో ఉంది, అది కూడా చెక్ చేయండి ఒకసారి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునే ముందు కూడా మీరు ఆర్ఓ తీసుకోవాలా, యూవీ తీసుకోవాలనేది సింపుల్ గా మీ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ని బట్టి డిసైడ్ చేసుకోండి. టీడీఎస్ లెవెల్స్ అంటే ఏం లేదండి, వాటర్లో ఏవైతే డిజాల్వ్ అయి ఉన్నాయో సాల్ట్స్, మినరల్స్, వీటిలన్నిటిని టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అంటారు. ఈ లెవెల్స్ మీరు ఎలా మెజర్ చేసుకోవచ్చు అంటే టీడీఎస్ మీటర్ అని ఒకటి ఉంటుంది, 200 rupees ఉంటుంది. అమెజాన్లో ఆర్ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. ఆ టీడీఎస్ మీటర్ సింపుల్గా మీ వాటర్లో ప్లేస్ చేస్తే మీ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ఎంతో తెలుస్తాయి. మీ వాటర్లో కనుక టీడీఎస్ లెవెల్స్ అబోవ్ 300 ఉంటే అప్పుడు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అవసరం. అది బిలో 300 గానే ఉంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు, యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ సరిపోతాయి. మీరు వాటర్ని బాయిల్ చేస్తారు కదా, అలాగే యూవీ, యూఎఫ్ కూడా వర్క్ అవుతాయి. వాటర్ని బాయిల్ చేసినప్పుడు ఏమవుద్ది, వాటర్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ చచ్చిపోతాయి. సేమ్ పని యూవీ వాటర్ ప్యూరిఫైయర్ కూడా చేస్తుంది. ఈ యూఎఫ్ ఏంటంటే వాటర్లో ఉండే డస్ట్, సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ లైక్ పెస్టిసైడ్స్ ఇలాంటివి కూడా రిమూవ్ చేయగలుగుతుంది యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్. వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి కదా మెటల్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం అలాంటివి రిమూవ్ చేయలేదు. అవి మీ వాటర్లో ఇందాక చెప్పాను కదా 300 కంటే టీడీఎస్ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. మీరు 300 కంటే తక్కువ ఉన్న ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ వాటర్లో టీడీఎస్ అనేది 50 కంటే తగ్గిపోద్ది మీ వచ్చే డ్రింకింగ్ వాటర్లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అనేది 50 to 300 ఉంటే మంచిదని చెప్తారు. ఎందుకంటే 50 కంటే తగ్గిపోతే ఆ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం అలాంటి మినరల్స్ అయితే ఉండవు. అలాంటి మినరల్స్ మన బాడీకి అవసరం అనమాట. సో అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఆక్వాగార్డ్ మార్వెల్ నెక్స్ట్. ఈ ఆక్వాగార్డ్ మార్వెల్ అనే వాటర్ ప్యూరిఫైయర్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్.
అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తున్నది. దీని కాస్ట్ వచ్చేసి 12,500 అలా ఉంది. వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా ప్యూరిఫైడ్ వాటర్లోకి కాపర్ కూడా యాడ్ చేస్తున్నారు మైన్యూట్ క్వాంటిటీలో. వాటర్ టేస్ట్ మంచిగా ఉంటుంది. దానివల్ల పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండదు, ఎందుకంటే వాటర్లో కాపర్ యాడ్ చేయడం వేరే, కాపర్ వెజల్లో వాటర్ ఒక 8 to 10 hours అలా స్టోర్ అయిన తర్వాత తాగడం, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే కాపర్ వెజల్లో ఒక 8 to 10 hours ఉన్న వాటర్ తాగితే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఉండకపోయినా హామ్ అయితే ఏమి ఉండదండి. అండ్ వాటర్కి టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది, మినరల్ వాటర్ లాగా. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ రిచ్ అని ఒకటి ఉంది. ఆక్వాగార్డ్ రిచ్ ROUV వాటర్ ప్యూరిఫైర్. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 16,900 అలా ఉంది. ఈ వాటర్ ప్యూరిఫైర్లో ఏంటంటే వీళ్ళు మాన్యువల్ TDS కంట్రోలర్తో వస్తున్నది. మీన్స్ TDS లెవెల్స్ మనకి ఎంత కావాలో అంతలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మీరు సర్వీస్ పర్సన్కి చెప్తే మీ TDS రేంజ్ ఎంత కావాలంటే అంతకి అడ్జస్ట్ చేస్తారు. ఇది TDS కంట్రోలర్తో వస్తుంది కదా. మీరు ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో ఉంటే ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవద్దు, ఎందుకంటే మీ గ్రౌండ్ వాటర్లో కనుక ఆర్సెనిక్, లెడ్ అలాంటి హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఉంటే ఈ TDS కంట్రోలర్ వాటర్ ప్యూరిఫైర్ వద్దు. 100% RO ఉండే వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. అలా కాకుండా మీ గ్రౌండ్ వాటర్లో నార్మల్ TDS లైక్ కాల్షియం, మెగ్నీషియం అవే ఎక్కువ ఉంటే ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ సెట్ అవుతుంది. మోస్ట్ ప్లేసెస్ ఏపీ అండ్ తెలంగాణలో అలాంటి ఆర్సెనిక్ లాంటి హార్మ్ఫుల్ కంటామినెంట్స్ అయితే లేవు. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఫ్లోరిన్ ఎక్కువ ఉంది. ఆ ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాళ్ళు 100% RO వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. అండ్ లివ్ ప్యూర్ నుంచి కూడా ఇంకొక వాటర్ ప్యూరిఫైర్ ఉంది, లివ్ ప్యూర్ సెరెనో అని. దీని కాస్ట్ వచ్చేసరికి 20,000 ఉంది. ఎందుకంటే అంత కాస్ట్ ఏంటంటే టచ్ కంట్రోల్స్ వస్తున్నది ఈ మోడల్లో. కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అండ్ ROUV UF ప్యూరిఫికేషన్, అన్ని టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఉంది అండ్ టచ్ కంట్రోల్స్ వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే 2.5 year వారంటీ ఇస్తున్నారు. ఏ బ్రాండ్ లేదు అలాగా 2.5 year వారంటీ వచ్చేది. 2.5 yearలో మీకు ఈ ప్యూరిఫైర్లో ఫిల్టర్స్ ఏవి చెడిపోయినా వాళ్ళు రీప్లేస్ చేస్తారనమాట. ఫిల్టర్ సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఏ ఫిల్టర్ చెడిపోయినా, ఎలక్ట్రిక్ పార్ట్ చెడిపోయినా, ఏ చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అండ్ లివ్ ప్యూర్ సెరెనో అయితే 100% RO వాటర్ ప్యూరిఫైయర్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అలాంటివి వాటర్లోకి, ప్యూరిఫైడ్ వాటర్లోకి యాడ్ అవుతాయి టు మెయింటైన్ వాటర్ టేస్ట్ అండ్ TDS లెవెల్స్. అసలు మీకు బడ్జెట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కావాలనుకుంటే AO Smith Z9 Pro తీసుకోండి. దీని మెయింటెనెన్స్ అయితే ఇయర్లీ AMC కాస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ ఫ్రీ, నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి AMC కాస్ట్ అయితే 5,000 అలా ఉంది. ఇది కూడా RO వాటర్ ప్యూరిఫైయరే, ROUV వాటర్ ప్యూరిఫైయర్ AO Smith Z9 Pro స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. ప్లస్ మీకు హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ చాలా యూస్ఫుల్. పిల్లలకి వెంటనే హాట్ వాటర్ ఇవ్వాలన్నా, కాఫీ చేసుకోవాలన్నా ఇలాగ హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ యూస్ఫుల్ ఆప్షనే. అండ్ ఇది 100% RO వాటర్ ప్యూరిఫైర్ కాబట్టి మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివి యాడ్ అవుతాయి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయ్యాక. వాటర్ టేస్ట్ అయితే కూడా AO Smith Z9 Proలో బాగుంది. సో మీకు ఎలాంటి బడ్జెట్ కన్స్ట్రెంట్ లేకపోతే ఈ మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ V-Guard నుంచి, హ్యావెల్స్ నుంచి కూడా మంచి మోడల్స్ ఉన్నాయి. V-Guard రిజర్వ్ అని, హ్యావెల్స్ డిలైట్ అని. ఈ రెండు మోడల్స్ అరౌండ్ 13,000 అలా ప్రైసింగ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. ఇవి కూడా ROUV UF సేమ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని వాటర్ ప్యూరిఫైర్స్ లో ప్రైమరీగా యూజ్ చేసేది RO అలాంగ్ విత్ UV. కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ లో UF అనేది యూజ్ చేస్తారు అడిషనల్ ప్యూరిఫికేషన్ కి. కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ లో ఏంటంటే మైక్రో ఫిల్టర్ అనేది కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే బ్యాకప్ పర్పస్ కోసం. బట్ మెయిన్ ఫిల్టరేషన్ వచ్చేది RO. అండ్ UV ఎందుకు వాడతారంటే బ్యాక్టీరియా, వైరస్ ఫర్దర్ కంటామినేషన్ కాకుండా UV ప్రొటెక్షన్ అనేది వాడతారు. UV బల్బ్ కూడా కాస్ట్ కూడా పెద్ద ఉండదు, చాలా తక్కువ రేటే. సో అందరూ యాడ్ చేస్తారు UV కూడా. అండ్ సేమ్ ఇందాక చెప్పాను కదా హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్ ఉండే మోడల్ AO Smith లో ఉంది అని. సేమ్ ఆక్వాగార్డ్లో కూడా ఆక్వాగార్డ్ బ్లేజ్ అనే మోడల్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సింగ్ ఆప్షన్. అది కూడా ప్రైసింగ్ అరౌండ్ 20,000 అలా ఉంది. మీకు బడ్జెట్లో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో RO వాటర్ ప్యూరిఫైర్ కావాలనుకుంటే హ్యావెల్స్ డిలైట్ అండ్ V-Guard రిజర్వ్ ఆ రెండు ప్రైసింగ్ అరౌండ్ 13,000 అలా ఉన్నాయి. అవి కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ సెలెక్షన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.